నా కొడుకు దాసుని చంపాలనుకున్నది నువ్వా? జ్యో క్రూరత్వం కళ్ళారా చూసిన పారు. నిన్ను వదలను జ్యోత్స్న. కాశీ రమ్మని మెసేజ్ చేయడంతో పారు వాళ్ల ఇంటికి వెళ్తుంది. దాసుకి పండ్లు తినిపిస్తూ, రేయి నిన్ను కొట్టింది ఎవర్రా? అంటుంది. ఊరుకోమ్మా, నన్ను ఎవరైనా కొడితే నేను ఊరుకుంటారా? అయినా నన్ను ఎవరు కొడతారు? ఎవరూ కొట్టలేదు అంటాడు దాసు. పారు దాసుకి గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. అది కాదురా దాసు, నిన్ను ఎవరో తల మీద కొట్టి రోడ్డు మీద పడేశారు. నువ్వు ఒక డాక్టర్కి దొరికితే అతడే నిన్ను ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. ఇప్పుడు చెప్పు, ఎవరు నిన్ను కొట్టారు? అంటుంది పారు. కాసేపు కళ్ళుమూసుకుని ఆలోచించి, పాయింట్, నాకేం గుర్తు రావడం లేదమ్మా అనేసి లేచి తన గదిలోకి వెళ్ళిపోతాడు దాసు. ఇక పారు, కాశీ, స్వప్నలతో, మరి గతం గుర్తొచ్చినప్పుడు ఏదైనా చెబుతున్నాడారా? అంటుంది. లేదు నాన్నమ్మ, ఏవో రాస్తున్నాడు అంటూనే, దిల్లు వెళ్ళి ఆ పేపర్స్ తీసుకునిరా అంటాడు కాశీ. స్వప్న ఆ పేపర్స్ తెచ్చి ఇవ్వగానే కళ్ళజోడు సవరించుకుని చదువుతుంది పారు. కొట్టింది, వదలను, వారసురాలు అని చదివి బిత్తపోతుంది. ఎప్పుడూ వారసురాలు వారసురాలు అంటాడు. అన్యాయం జరిగింది అంటాడు. ఆ వారసురాలు ఎవరో? దశరథ్ పెదనాన్నకు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఏం అర్థం కావడం లేదు అంటాడు కాశీ. పారులో భయం మొదలవుతుంది. వారసురాలు అంటే సుమిత్ర అసలైన కూతురు గురించా, లేక వీడి కూతురు గురించా అనుకుంటుంది పారు మనసులో. ఒక్కో పేపర్ చదివిన పారు. ఇంతలో కాశీ, ఇదిగో ఈ కాగితం చూడు. దశరథ్ పెదనాన్నకు ఏదో చెప్పాలని అసలు వారసురాలు అని రాసి ఆపేశాడు అంటూ మరో కాగితం ఇస్తాడు. కాంచన పెద్దమ్మకు ఆస్తిలో వాటా రాయలేదు కాదా? ఆవిడ వారసురాలు కాబట్టి ఆవిడే అన్యాయం జరుగుతుందని ఆయన అంటున్నారని మేము అనుకుంటున్నాం అంటుంది స్వప్న. ఇలాగే మీరు ఏదొకటి అనుకోండి. అసలైన వారసురాలు అంటే సుమిత్ర కూతురు. ఆ విషయానికి దశరథ్కి చెప్పాలనుకున్నాడు. మొత్తం కాగితాలు చూసినా కూడా వీళ్లకు ఏం అర్థం కాలేదు అనుకుంటుంది పారు మనసులో. జ్యో ఆగి చూడటంతో ఉత్కంఠ. నీకు ఏమైనా అర్థమవుతున్నాయా నాన్నమ్మా అంటాడు కాశీ. అర్థమవుతాయిరా. ఈ ప్రపంచంలో ఈ పారుకి అర్థం కానివి ఏం లేవు. ఏవి ఆ పేపర్స్ కూడా ఇలా ఇవ్వు అని అందుకుని. వీటిని నేను తీసుకుని వెళ్తాను. బాగా స్టడీ చేసి ఇవేంటో కనిపెడతాను అంటూ కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్లి తన గదిలోకి వెళ్లి భూతద్దం పెట్టుకుని మరీ ఆ పేపర్స్ని చూస్తూ ఉంటుంది. కొట్టింది, వదలను, వారసురాలు అని చదువుతూ ఉంటుంది దాసు రాసిన పేపర్స్ని. ఇంతలో జ్యో అటుగా వెళ్తూ పారుని చూసి ఆగిపోతుంది. ఇంకేం రాశాడు? దగ్గరకు వచ్చి ఏంటి గ్రాని అది అడగటంతో పారు మామూలుగానే ప్రతి పేపర్ చూపిస్తూ, మీ నాన్న రాసిన రాతలే, అర్థం కాక చస్తున్నాను. కొట్టింది వారసురాలు అంటున్నాడు. వారసురాలు కొట్టడం ఏంటి? పైగా దశరథ్ అన్నయ్య అసలైన వారసులు అంటూ ఆపేశాడు. అంటే అసలైన వారసురాలు ఎవరో దాసుకి తెలిసిందా? అంటూ పారు మాట్లాడుతూనే ఉంటుంది. జ్యో బిత్తరపోయి చూస్తుంది ఒక్కో పేపర్. ఎస్, నాన్నకు గతం గుర్తొస్తుంది. మరిచిపోయేలోపు దీపే అసలైన వారసురాలు అని చెప్పాలనుకుంటున్నాడు అనుకుంటుంది జ్యో. ఇంకేం రాశాడు అంటుంది జ్యో కంగారుగా. నాకోటి అర్థమైంది. దాసు రాతల్లో అర్థమేంటే? అంటే దాసుకి అసలైన వారసురాలు ఎవరో తెలిసిందా? అదే దశరథ్కి చెప్పాలనుకుంటున్నాడా అని పారు అనగానే జ్యో వెంటనే కంగారుగా, ఆపు గ్రానీ, పనికి రాని కాగితాలు, పని రాని మాటలు అని అన్ని పేపర్స్ తీసి చుట్టబెట్టి చెత్తబుట్టలో వేసేస్తుంది కావాలనే. పారు అయ్యో అది కాదే అంటే వినదు జ్యో. అయినా పారు ఊరుకోదు. మామూలుగా వాడి రాతల్లో నాకొకటి అర్థమైంది. దాసుకి ఖచ్చితంగా వారసురాలు ఎవరో తెలిసి ఉండాలి. అది బయటికి రాకుండానే ఎవరో ఏదో చేశారు అంటుంది పారు నమ్మకంగా. నువ్వు కాని ఏమైనా చేశావా? పారు మాటలకు జ్యో కంగుతింటూనే ఉంటుంది. నిజానికి దాసు నిజం చెబితే ఒకటి నాకు నష్టం, రెండు నీకు నష్టం. నేను ఎలాగో నా కొడుకుని చంపుకోను. ఇక మిగిలింది నువ్వు కాని ఏమైనా అంటూ అనుమానంగా చూస్తూ అడుగుతుంది పారు. ఆపు గ్రానీ, నీ కొడుక్కి నీ మీద ప్రేమ లేకపోయినా ఆయనంటే నాకు గౌరవం ఉంది. అప్పట్లో వారసురాలిని కనిపెడతాను అని ఛాలెంజ్ చేసి వెళ్లాడు కదా. కనిపెట్టి ఉంటాడు. రోడ్డు ప్రమాదంలో తలకు దెబ్బ తగిలితే మీరంతా హత్య ప్రయత్నం అనుకుంటున్నారంతే. గతం గుర్తొచ్చినప్పుడల్లా వారసురాలు ఎవరా అని రాస్తున్నట్లున్నాడు అంతే అంటూ కవర్ చేసుకుంటుంది జ్యో.
పారు కంట జ్యో అసలు స్వరూపం. ఇక పారు, అది కాదే మీ నాన్న అంటూ ఏదో చెప్పబోతుంటే, ఆపు గ్రానీ, బుర్ర పాడు చేసుకోకు, నువ్వు వెళ్ళు అంటూ అరుస్తుంది జ్యో. దాంతో పారు, అంతే అంటావా అంటూ వెళ్ళిపోతుంది. వెంటనే జ్యో, పారు వెళ్ళిందో లేదో చూసి, తిరిగి కాగితాలు తీసుకుని ఇందులో దీప పేరుందేమో చూడాలి అనుకుంటూ మొత్తం అన్నీ చూస్తుంది. ఇందులో ఎక్కడా దీప పేరులేదు. వీటిని ఎవరు చూసినా ప్రమాదమే అనుకుంటూ చుట్టబెట్టి, అక్కడే ఉన్న కొవ్వొత్తు మంటలో వాటిని కాల్చేస్తూ ఉంటుంది. అప్పుడే పారు తిరిగి వచ్చి చాటుగా జ్యోని చూస్తుంది. నా కొడుకుని చంపాలి అనుకున్నది నువ్వేనా? నిన్ను వదిలిపెట్టను. అది చూసిన పారు గుండెలపై చేయి వేసుకుని, అమ్మ మనవరాలా, నేను చూస్తున్నది నిన్నేనా? ఈ కాగితాలను నువ్వు తగలబెడుతున్నావంటే నాకు తెలియని నిజం ఏదో నీకు దాసు గురించి తెలిసి ఉండాలి. పాయింట్. అంటే అసలైన వారసురాలి గురించి నీకు తెలుసా? దాసుని చంపాలి అనుకున్నది నువ్వేనా? నిన్ను చూస్తుంటే చాలా అనుమానాలు వస్తున్నాయే. నా కొడుకుని చంపాలి అనుకున్నది నువ్వే అయితే నిన్ను నేను వదిలిపెట్టను జ్యోత్స్నా. నీ మీద ఒక కన్నేసి ఉండాలి. నువ్వు ఏదో దాస్తున్నావ్, అది నేను తెలుసుకోవాలి అని ఫిక్స్ అయి అక్కడి నుంచి జారుకుంటుంది. ఇంటింటి రామాయణం మే 3 ఎపిసోడ్. టీచర్ ఉద్యోగానికి అవని రాజీనామా. కూతురు కోసం మరో త్యాగం. ఫలించిన పల్లవి ప్లాన్.